హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు తెలిసి ఇమాన్యుయల్ అండ్ తనుజ వాళ్ళిద్దరి మీద హోప్స్ ఉన్నాయి బ్రో. నాకైతే మీరు ఎవరు కోట్ చేస్తున్నారు మరి? నేను ఇమాన్యుయల్ కోట్ చేస్తున్నాను. ఎందుకు ఇమాన్యుయల్ కోట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి తన ఎఫర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా గేమ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ పీక్స్లో ఉన్నాడు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం, అందుకే ఓట్ చేస్తాను. స్టార్టింగ్లో ఉన్నంత సపోర్ట్ ఇప్పుడు లేదు కదా ఇమాన్యుయల్కి. మీరు సపోర్ట్ ఎందుకు బ్రో, ఇప్పుడు కంటెంట్ ఇచ్చేవాడి గురించే కదా ఎవరైనా మాట్లాడతారు. కంటెంట్ ఉండాలి, తర్వాత గేమ్ ఉండాలి. ఒకవేళ సపోర్ట్ పరంగా చూస్తే డెమాన్ పవన్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటే నేను ఇమాన్యుయల్ పేరు చెప్తాను. అంటే ఇప్పుడు చాలా మంది కళ్యాణ్ విన్నర్ అని అంటున్నారు కదా, కళ్యాణ్ విన్నర్ అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఏమో బ్రో, యాజ్ పర్ ది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మనం ఏం చెప్పలేము. కళ్యాణ్ గేమ్ ఎలా ఆడాడు మరి? గేమ్ ఉంటుంది బ్రో, కళ్యాణ్ కూడా బాగానే గేమ్ ఆడినాడు. బట్ ఏంటంటే ఒకవేళ ఇమాన్యుయల్తో పోల్చుకుంటే కళ్యాణ్ అంత బెస్ట్ అని నేను చెప్పాను. అంటే చాలా మంది ఆర్మీ అని ట్యాగ్ యూస్ చేసి ఇంక ఇతనే విన్నర్ అని అంటున్నారు. వినిపిస్తుందా మీకు అలా ఏమన్నా? వినిపిస్తుంది బ్రో. బట్ ఏంటంటే మేబీ అదొక రీజన్ కావచ్చు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఏంటంటే ఎవరు ఓట్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. అంటే యూట్యూబ్ పోల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ కళ్యాణ్ విన్నర్ అని అంటున్నారు. ఒకవేళ విన్నర్ అయితే లాస్ట్ రైతు బిడ్డ అని పేరుతో విన్ అయ్యాడు కదా, అలాగే విన్నర్ అనుకోవచ్చు మరి? అనుకోవచ్చు బ్రో, పక్కా అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్మీ ట్యాగ్ అని చెప్పొద్దు కానీ ఆయన కూడా ఎఫర్ట్స్ బాగానే పెట్టిండు. ఏమంటే నాకు ఇమాన్యుయల్ ఇష్టం కాబట్టి నేను ఇమాన్యుయల్కి ఓట్ చేస్తాను. కళ్యాణ్ కూడా ఈ 5 వీక్స్ లాస్ట్ 5 వీక్స్లోని ఈ కొంచెం సపోర్ట్ వచ్చింది దేనివల్ల అంటారు? తనుజ వల్ల. తనుజ గేమ్ ఎలా ఆడింది? తనుజ కూడా బాగానే ఆడింది బ్రో. తనుజ 100% తన ఎఫర్ట్స్ పెట్టింది. ఛాన్స్ కోసం ఎదురు చూసింది కానీ ఛాన్స్ వచ్చిన తర్వాత తన 100% తనైతే ఇచ్చింది. మరి టాప్ 5 ఉన్నారు కదా, ఏ ప్లేస్ ఎవరికి ఇస్తారు మీరు? 1 to 5 1 to 5 అయితే ఫస్ట్ ఇమాన్యుయల్కి ఇస్తాను బ్రో, తర్వాత తనుజ, దాని తర్వాత డెమాన్ పవన్, దాని తర్వాత ఇంకా కళ్యాణ్, లాస్ట్లో సంజన గారు అసలు టాప్ 5లో ఉంటారనుకున్నారు మీరు? నేను అసలు అనుకోలేదు బ్రో. బట్ ఏంటంటే ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత నుంచి నేను కూడా కొంచెం షాకింగ్లో ఉన్నా. మళ్ళీ వాళ్ళ త్యాగాలన్నీ పట్టి రివర్స్ వచ్చింది కదా, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఇమాన్యుయల్తో పాటు తర్వాత అట్లాంటి కంటెంట్ ఇచ్చే క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సంజయ్. లాస్ట్ వీక్ నాగార్జున గారు అడిగారు కదా, మీకు ఒకవేళ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. ఎవరి రీజన్ కొంచెం జెన్యున్గా అనిపించింది అంటే హార్ట్ నుంచి చెప్పింది? అలా ఆలోచిస్తే నాకు డెమాన్ పవన్ రీజన్ హార్ట్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే మేబీ తను వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి మా ఫ్యామిలీకి నేను ఇట్లా మా నాన్నకు ఆపరేషన్ చేయించాలని అనుకున్నాడు. దాని తర్వాత వాళ్ళకి ఒక సొంతగా ఇల్లు కట్టించాలనేసి అనుకున్నాడు. సో ఆ 2 రీజన్స్ నాకు జెన్యూన్గా అనిపించింది. జర్నీస్ కూడా అవుతున్నాయి కదా, ఫైనల్ జర్నీస్ చూపిస్తున్నారు వీడియోస్ వేసి ప్రోమో. ఎవరిది బాగా నచ్చుతుంది? ఇమాన్యుయల్ బ్రో. ఎమోషనల్ అనిపించింది బ్రో. తర్వాత సంజన గురించి కానీ వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు కానీ చాలా జెన్యూన్గా అనిపించింది. తర్వాత వాళ్ళిద్దరు ఏడవటం కానీ వాళ్ళ బాండింగ్ నిజంగా చాలా బాగుంది బ్రో. కామనర్స్గా వచ్చి డిమాన్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది బ్రో? కామనర్స్గా అని చెప్పొద్దు కానీ వాళ్ళ ఎఫర్ట్స్ ప్రకారం వాళ్ళు వచ్చారు బ్రో, అంతే. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని నేను ఎప్పుడు చెప్పాను కానీ, బట్ 100% వాళ్ళ ఎఫర్ట్స్ వల్లే వాళ్ళు టాప్ 5లో ఉన్నారని నేను అనుకుంటాను. టాస్క్లో వైజ్ చూసినా ఏం చూసినా సరే డిమాన్ చాలా బాగా ఆడాడు కళ్యాణ్ కంటే. సో బట్ ఇద్దరిలో చూస్తే డిమాన్ పవన్ నార్మల్ సపోర్ట్ ఉంది, కళ్యాణ్కి ఎక్కువ ఉంది. రీజన్ ఏంటి? మేబీ రీతు ఉంటే డెమాన్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యేది బ్రో. రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డెమాన్కి సపోర్ట్ కొంచెం తగ్గింది అనిపించింది. తనుజ, ఎందుకంటే తనుజాకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటారు. మొత్తము సీజన్ మొత్తంలో తనుజాకి ఉన్నంత సపోర్ట్ ఎవరికి లేదు కాబట్టి మేబీ ఇంకా తనుజ వల్లనే కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఉందని నేను. ఏమన్నా లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు అంటే తెలీదు బ్రో. నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఇమాన్యుయల్ లేదా తనుజ. మేబీ ఇమాన్యుయల్ అవుతాడో లేదో తెలియదు కానీ బట్ తనుజ అయితే అవ్వచ్చు, చెప్పలేము. టాప్ 3లో ఖచ్చితంగా నాగార్జున గారు సూట్ కేసు ఆఫర్ చేస్తారు కదా, ఎవరు తీసుకుంటే బాగుంటుంది? టాప్ 3 ఆర్ టాప్ 4? మేబీ డెమాన్ పవన్ బ్రో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ రీజన్ ఎలాగో చెప్పిండు కాబట్టి ఆ సూట్ కేసు తీసుకునేసి ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా ఉంటే బెస్ట్ బ్రో. విన్నర్ అవ్వలేడని నేను చెప్పలేను బ్రో. ఎందుకంటే యాజ్ పర్ ది ఓటింగ్స్ ఒకవేళ మంచిగా జరిగి డెమాన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ రన్నర్ అయితే అవ్వచ్చు అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే తను 100% సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే డెమాన్ పవన్ ఈ ఫ్యామిలీ గురించి చెప్పిండు కాబట్టి మేబీ ఇట్లాంటి టైంలో ఫినాన్షియల్గా తనకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను.
ఓకే థ్యాంక్ యూ